అ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్. అంతే కదండి. మన ఫేస్లో హ్యాపీనెస్ కావాలి అంటే ఫేస్లో గ్లో ఉండాలి. అండ్ ఫేస్లో గ్లో ఉండాలి అంటే కొంచెం చిన్న ఫేస్ కేర్ చేసుకుంటే సరిపోతుంది. హాయ్ హలో. ఇప్పుడు చూడండి ఫేస్ అసలు ఎంతలా ట్యాన్ అయిందో, చాలా ట్యాన్ అయింది. సో ఈ ట్యాన్ పోవాలి అంటే ఒక చిన్న చిట్కా చెప్తాను చూడండి. ఫేసు, నెక్కు, ఎవ్రీథింగ్ గ్లో అండ్ గ్లో. గ్లో అండ్ గ్లో కావాలి అంటే ఒక 2 ప్యాకెట్స్ కాఫీ అండ్ కొంచెం పెరుగు ఉంటే సరిపోతుంది. కాఫీలోని కొంచెం పెరుగు మిక్స్ చేసుకొని దాన్ని ఒక స్మూత్ పేస్ట్‌గా చేసుకుంటే సరిపోతుంది. ఇది స్టెప్ 1. ఫస్ట్ మనం ఇది అప్లై చేయాలి. కాఫీ అండ్ కర్డ్ అంతే. ఇందులో ఇంకేమీ మిక్స్ చేయలేదు. సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రష్ అప్లై చేసుకోవడమే ఫేస్‌కి. నీట్‌గా కంప్లీట్‌గా అండర్ ఐస్, నోస్, ఐస్ దగ్గర చాలా జాగ్రత్త అండి. కేర్‌ఫుల్‌గా ఫుల్ ఫేస్ అయితే అప్లై చేయాలి. చేసి నీట్‌గా చూడండి ఎక్కడ ఏవి అంటే బొల్లి లేకుండా అంటారు కదా! సో అలాగా ఒక చిన్న గ్యాప్ కూడా లేకుండా అప్లై చేయండి. అంతే, చాలా ఈజీ. చూడండి ఎంత బాగా అప్లై చేశానో. నెక్ చాలా ఇంపార్టెంట్ అండి. అంతే, ఫేస్ చూసి భయపడకండి. సో ఇప్పుడు ఒక ఫింగర్స్ హెల్ప్ తోటి చిన్న లైట్‌గా స్క్రబ్ చేయాలి. మరీ అంత నొక్కి చేయకూడదు, హార్డ్‌గా చేయకూడదు. స్మూత్‌గా స్క్రబ్ చేయాలి అంతే. స్మూత్‌గా స్క్రబ్ చేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. నెక్స్ట్ రెడ్ టమాటోస్ తోటి కూడా స్క్రబ్ చేస్తూ అంటే డ్రై అయిన తర్వాత ఈ స్క్రబ్ అనేది చేస్తే ఒక ఫేస్ మసాజ్ అవుతుంది. ఈ మసాజ్ వల్ల మనకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఫేస్ మీద. సో ఆ సర్క్యులేషన్ వల్లే బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మళ్ళీ రీసైకిల్ అవుతుందో అప్పుడు మన ఫేస్ మీద గ్లోయింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇది స్టెప్ 1. ఇలా చేయాలి మనం. నెక్స్ట్ గో టు స్టెప్ 2. నెక్స్ట్ కమ్ టు స్టెప్ 2. టమాటో, బేసన్, కర్డ్, కాఫీ ప్యాకెట్స్. ఇప్పుడు ఇవన్నిటిని మిక్స్ చేద్దాం. ఇందాకలో ఉన్న మిక్సింగ్‌లోనే నేను కొంచెం శనగపిండి ఆర్ బేసన్ వేసుకున్నాను. దాని తర్వాత అందులోకి పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకొని కొంచెం కలిపిన తర్వాత కాఫీ ప్యాకెట్స్, దాని తర్వాత టమాటో జ్యూస్ తీసి వేస్తాను నేనైతే. లేకపోతే తొక్క అది వస్తే బాగోదు స్కిన్‌కి. సో బాగా మిక్స్ చేసి దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ హనీ. బికాజ్ ఇట్ ఈస్ వింటర్ సీజన్. వింటర్ సీజన్‌లో పక్కాగా మనం హనీ అయితే వేయాలి. హనీ వేసి మిక్స్ చేసి బాగా మిక్స్ చేసి కాసేపు సైడ్ ఉంచితే సరిపోతుంది. అదే థిక్‌గా వచ్చేస్తుంది. నేనైతే ఇది హోల్ బాడీకి అంటే కంప్లీట్ బాడీకి మిక్స్ చేసుకున్నాను. ఫేస్‌కైతే ఇంత అవసరం లేదు. కొంచెం తీసుకుంటే సరిపోతుంది. అంతే. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఇది మిక్స్ చేసిన తర్వాత కాసేపు సైడ్ ఉంచుకుందాం. ఫస్ట్ ఫేస్ అయితే క్లీన్ చేసుకోవాలి కదా వాటర్ తోటి. చిల్డ్ వాటర్‌తో చేసుకోండి. చేసుకున్న తర్వాత చూడండి అసల ఫస్ట్ స్టెప్‌కి ఎంత గ్లోయింగ్ వచ్చిందో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా! ఇందాకల స్కిన్‌కి, ఇప్పుడు స్కిన్‌కి చూసారా అసలు ఎంత బావుందో. ఫస్ట్ స్టెప్‌కి ఎలా ఉందంటే సెకండ్ స్టెప్‌కి ఎలా ఉంటదో చూడండి. నెక్స్ట్ స్టీమింగ్. నేనైతే ఇడ్లీలు పెడుతూనే ఆ స్టీమ్‌ని తీసేసుకున్నాను. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనం ఇందాకల కలిపింది అప్లై చేసుకుందాం విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రష్ ఆర్ హ్యాండ్స్ మీ ఇష్టం. సో ఫేస్ మీద చూడండి జాగ్రత్తగా. డ్రెస్ అయితే స్పాయిల్ అవుతుంది. సో మీకు కొంచెం పాత డ్రెస్ వేసుకోండి. లేదు ఉతికితే పోతుంది. ఇవాళ రేపు ఏముంది, మనం ఉతకాలా ఏంటి, వాషింగ్ మిషన్ ఉంది. చూడండి నీట్‌గా అప్లై చేసుకున్నాను నేను. 2, 3 కోట్స్ పెట్టుకోండి. ఇది డ్రై అయిన తర్వాత ఇంకొకసారి అప్లై చేస్తే బావుంటుంది. నా ఫేస్ మీద కంటే ఆ డ్రెస్ మీదే ఎక్కువ ఉన్నది కదా! లెట్ ఇట్ బి. డోంట్ బాదర్. కుछ पाना है तो कुछ खोना पड़ता है. 5 మినిట్స్ ఆగిన తర్వాత చూద్దాం. నెక్స్ట్ సేమ్ ఫస్ట్ స్టెప్ ఎలాగైతే స్క్రబ్ చేసామో దీన్ని కూడా అలాగే స్క్రబ్ చేయాలి. నెక్ దగ్గర కొంచెం హార్డ్ అంటే చాలా హార్డ్. ఎందుకంటే ట్యాన్ ఎక్కువ నెక్ దగ్గర ఎక్కువ ఉంటుంది. బ్లాక్‌గా అయిపోతున్నాయి నెక్. కంపల్సరీ మనం నెక్‌కి కూడా కేర్ తీసుకోవాలి. నెక్స్ట్ కమ్ టు ఫేస్. ఫేస్ మీద చాలా స్మూత్‌గా అంటే సాఫ్ట్ టచ్‌తో చేయాలి. స్క్రబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్క్రబ్ ఎంత చేస్తామో, మసాజ్ ఎంత చేస్తామో అంత గ్లో వస్తుంది మన ఫేస్‌లో. నెక్స్ట్ ఫోర్ హెడ్, చీక్స్‌కి మసాజ్ చేసి ఐబాల్ కంపల్సరీ చేయాలి విత్ రింగ్ ఫింగర్.
సో ఇలాగ మనం వీక్లీ వన్స్ చేస్తే సరిపోతుంది. వీక్లీ వన్స్ గివ్ టైమ్ టు యువర్ సెల్ఫ్. జస్ట్ డన్ మసాజ్. చూడండి డ్రై అయింది స్కిన్. ఇప్పుడు డ్రై అవ్వాలి ఫైనల్గా స్నానం చేసి వచ్చాక మీకు రిజల్ట్ చూపిస్తాను. నౌ యూ కెన్ సీ ద రిజల్ట్. చూడండి ఎంత నీట్గా ఫైన్. నేను క్రీమ్ కూడా అప్లై చేయలేదు, జస్ట్ స్నానం చేసి వచ్చాను. జస్ట్ రోజ్ వాటర్తో ఫేస్ టోన్ చేసుకుందాం. రోజ్ వాటరు అంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదా, సో మాయిశ్చరైజర్గా ఉండడానికి మనం రోజ్ వాటర్ అప్లై చేయాలి. చూడండి ఫైనల్ లుక్. ఓకే బాయ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.